33వ వచనంలో ఏముందంటే, మరియు యోషియా ఇశ్రాయేలుకి చెందిన దేశాలన్నిటిలో నుండి హేయమైన విగ్రహాలన్నింటినీ తీసేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించున్నట్లు చేసెను. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ ఎవరిని సేవించేటట్లుగా చేశాడు? యెహోవానే సేవించేటట్లుగా చేశాడు. ఏమండి, ఈరోజు నీవు నీ కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించేటట్లుగా చేయటం, దానికోసం నువ్వు కాస్త టైం తీసుకోవాలి. హల్లెలూయా. వాక్య ధ్యానం చేయడానికి నీ కుటుంబము, నీ బిడ్డలు దేవుని వాక్యం చదవటానికి, వినటానికి నీ యొద్ద నుండి వారికి నువ్వే ఏమై ఉండాలంటే మాదిరిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రాజుగారు ఆయన చేసిన తర్వాత వీళ్ళందరితో ఏం చేశాడు? ఆయన చేయించాడు. అర్థమైందండి? ఈరోజు నువ్వు వాళ్ళకి మాదిరిగా ఉంటే నిన్ను బట్టి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? దాన్ని అనుసరిస్తారు. అలా కాకుండా మనం టీవీ పెట్టుకుని సీరియల్ చూస్తామంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన పక్కన ఏం చేస్తారండి? కూర్చుంటారు. నువ్వు సెల్ ఫోన్ తీసుకుని రీల్స్ మీద రీళ్ళు చూసేసి పక్కపక్క నవ్వుతూ ఉంటే, మా దగ్గర లేదా సెల్లో, మేము చూస్తాం. ఎందుకంటే ఇంట్లో అందరూ ఏం పెట్టించేసుకున్నారు ఇప్పుడు? ఏంటంటే వైఫై పెట్టించేసుకున్నారు. అవునా? ఏమున్నా లేకపోయినా పర్లేదండి, ఏముండాలి? ఖచ్చితంగా వైఫై ఉండాలి. ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండకూడదు. అవసరమైతే సంవత్సరానికి ఒకసారి రీఛార్జ్ చేంజ్ చేసేసుకుంటారు. కారణం ఏంటంటే ఒక్కరోజు కూడా ఏం పోకూడదండి, నెట్ పోకూడదు. మొన్న వాతావరణం బాగున్నప్పుడు కూడా కొంతమంది బెంగెట్టుకున్నారంట. ఎందుకంటే కనెక్షన్ పోతుందేమో, వైఫై పనిచేయదేమోనని. దేవుని కృప వల్ల అనుకున్నంత తీవ్రతగా లేకుండా దేవుడు మొత్తం మీద మనల్ని తప్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక.